పుష్ప 2తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పుష్ప 2తో రికార్డుల్ని బ్రేక్ చేయడమే కాకుండా హీరోగా తన మార్కెట్ స్థాయిని పెంచుకున్న బన్నీ ఆ తర్వాత అంతకు మించిన సినిమాతో ఊహించని కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం తమిళ డైరెక్టర్ అట్లీని ఎంచుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారు. బన్నీ 22వ ప్రాజెక్టుగా రానున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక అప్డేట్ని ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ప్రకటించారు మేకర్స్. ఇదో సైన్స్ ఫిక్షన్ సినిమా అని తెలుస్తోంది. అయితే అట్లీ అంతకు మించిన ప్రయోగం ఏదో చేయబోతున్నాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్లు కూడా ఉంటుందని అంటున్నారు. పుష్పతో 1000 కోట్ల క్లబ్లో చేరాడు బన్నీ. ఇప్పుడు మరోసారి ఆ క్లబ్లో తన పేరు చూసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సమంత పేరు పరిశీలిస్తున్నారని లేటెస్ట్గా టాక్ నడుస్తోంది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీ సమంత జంటగా నటించారు. ఆ తర్వాత పుష్పలో స్పెషల్ సాంగ్లో నటించింది సమంత. ఆ తర్వాత ఇద్దరు జోడీ కట్టడం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సమంత పాత్ర కొత్తగా ఉంటుందని, ఆమెను గ్లామర్ డాల్గా చూపించడం లేదని తెలుస్తోంది. సమంతతో పాటు మరో కథానాయికకి ఈ కథలో చోటుందని, ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ని ఎంచుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఇక జూన్లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. పాపులర్ హాలీవుడ్ మూవీస్ అవతార్, ఐరన్ మ్యాన్, అవెంజర్స్ వంటి క్రేజీ సినిమాలకు గ్రాఫిక్స్ అందించిన టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయబోతున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో రూపొందనున్న ఈ మూవీలో బన్నీ 2 విభిన్నమైన పాత్రల్లో సూపర్ మ్యాన్ తరహా క్యారెక్టర్లో కనిపించనున్నాడట. అనౌన్స్మెంట్ వీడియోతోనే హాట్ టాపిక్గా మారిన ఈ ప్రాజెక్ట్కు మరో యంగ్ సెన్సేషన్ తోడయ్యాడు. భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు 21 ఏళ్ల అభ్యంకర్ సంగీతం అందించబోతున్నాడు. సూర్య హీరోగా ఆయన 45వ సినిమాని ఆర్జే బాలీజీ రూపొందిస్తున్నారు. దీనికి ముందు ఏఆర్ రెహమాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా అనుకున్నారు. అయితే ఫైనల్గా ఆ ఛాన్స్ని 21 ఏళ్ల యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రముఖ సింగర్స్ టిప్పు, హరిణీల ముద్దుల తనయుడైన అభ్యంకర్ కచ్చి, సేరా, ఆశా కూడా వంటి ప్రైవేట్ సాంగ్స్తో సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రీసెంట్గా హీరోయిన్ మీనాక్షి చౌదరితో తీసిన సితిరపు తిరి యూట్యూబ్ని ఊపేస్తోంది. ఇలాంటి టాలెంటెడ్ యంగ్ డైనమిక్ బన్నీ అట్లీల ప్రాజెక్టుకు తోడవడంతో ఈ ముగ్గురు బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్ని అందించడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక డైరెక్టర్ అట్లీ 2013లో విడుదలైన రాజారాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో టాప్ డైరెక్టర్లలో చోటు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు అట్లీ తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే హిందీలో షారుఖ్ ఖాన్తో కలిసి జవాన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అట్లీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం 8822XA6 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీ ఉంటుందని ఒక్క వీడియోతోనే తెలిపేశారు మేకర్స్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుందని ఇన్నాళ్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకొచ్చింది. అల్లు అర్జున్ అట్లీ చిత్రంలో సమంత కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత శామ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అంతేకాదు, దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి అల్లు అర్జున్ సరసన కనిపించనుంది సమంత. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి బన్నీతో శామ్ జతకట్టబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.